For behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord. And this దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం ఆధ్వర్యంలో మిమ్మల్ని ఈ విధంగా ఈ ప్రత్యేకమైన శుభకాలంలో మీతో ఈ ధ్యానాన్ని పంచుకోవటం దేవుని సంకల్పమని భావిస్తూ ఇన్ని నెలలుగా ప్రసారం చేసినటువంటి ధ్యానాలు మన ఆధ్యాత్మికమైనటువంటి పటిష్టతకు దోహదం చేశాయని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో ఈ క్రిస్మస్ కాలంలో ప్రవేశించాము. కాబట్టి ఈ క్రిస్మస్ని ఏ విధంగా మనము ఈ పరిస్థితులలో ఆచరించాలో, అనువదించాలో మనము నేర్చుకోవలసినటువంటి ఆవశ్యకత, లోకానికి ఎలాంటి సందేశం మన యేసయ్య ఇస్తాడో దానిని మనం ఎక్కువగా ప్రస్తావించి, వ్యాఖ్యానించి, విశ్లేషించి దేవుని అనుగ్రహించినటువంటి ఆ గొప్ప నిరీక్షణ మనము ఇవ్వగలిగేటటువంటి ఆ స్థితిలో విశ్వ క్రైస్తవ సంఘం ఉండాలని నేను భావిస్తున్నాను. కాపరుల తరపున, నాయకుల తరపున మిమ్మలందరినీ దేవుడు ప్రత్యేకంగా దర్శన భాగ్యం ఇచ్చి ఆయన యొక్క అభయంతో మనందరినీ నిలబెట్టాలని, ఆయన ఇచ్చేటటువంటి శాంతి సమాధానములతో మీరు తొలతూగాలని, దేవుని యొక్క అడుగు మీ జీవితాలలో పడాలని, ఆయన యొక్క సంచారం మీ గృహాలలో విస్తృతంగా ఉండాలని, ఆయన ఆవరింపుతో మీ గృహాలు అలరారాలని నేను ప్రార్థిస్తూ न्यायं भूलोक
లోకమందు స్థాపించి నిత్యము అన్యాయమంతగాను పోగొట్టవచ్చెను. వర్షము పడునట్లు శుష్కించు నేలను దుఃఖించు వారికేల హర్షంబునిచ్చును. శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరూ ఖర్జూర వృక్షరీతి వర్ధిల్లుచుందురు. దిగంతవాసులైన భూరాజులందరూ శ్రీ యేసు చరణము నమస్కరింతురు. భూలోకవాసులైన జనములందరూ క్రీస్తు స్వాధీనమందు జీవింతురెప్పుడు. విరోధులైన వారి జయింపలేనాడు. సింహాసనము మీద ఆసీనుడగును. అత్యంత ప్రేమమూర్తి శ్రీ యేసు ప్రభువు. ఆది ధ్యానమకీర్తి వ్యాపించు నీ భూమి. అడ్వెంట్లోని 2వ ఆదివారంనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఇంతటితో ఈ సువార్త పాఠ్యభాగము సరి.
క్రీస్తేసు పుట్టెనంచు పాడుడి ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తి పరులై కీర్తించుడి క్రీస్తేసు మానవాళి తోడను వసింపవచ్చెనంచు పాడుడి దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకటించెను ఈ వేళ మహా సంతోషమగు సువార్త నేను ఎరిగింతును దావీదు పట్నమంది దినము దైవరక్షకుడు జన్మించెను త్వరగనే ఆకాశ సైన్యము హర్షించుచు నిరోధు పాడెను సర్వోన్నత ఆకాశమునందును సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనీయుడు పరమ తండ్రి దయారసము నరులకెంతో ఆశ్చర్యము మానవతారుడగు దేవుడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులను ప్రేమించుచుండెను శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వహించుచుందుము ఈ దినమందును ఉద్భవించిన నా దివ్య కర్తను వీక్షింతుము సదాయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, ఈ క్రిస్మస్ కాలంలో మేము ప్రవేశించినందుకు, మేము ఈ విధంగా ఆరోగ్యవంతంగాను నీ వాక్యాన్ని వినేటటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆయుష్ను ఇచ్చినందుకు మీకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మా కుటుంబాలన్నిటినీ ఇంతవరకు మాకు సహాయం చేసినటువంటి ఎబెనేజరు దేవుడవైన నీవు ప్రభువా, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ఈ విధంగా ఉంచారనేటటువంటి విషయాన్ని మేము సూక్ష్మముగా పరిశీలన చేసి లోతుగా అర్థం చేసుకుని నీ యొక్క సంకల్పాలలో ఇమడటానికి, మీ యొక్క ఉద్దేశాల్లో నడవటానికి, ప్రభువా నీ ప్రణాళికలో మేము పాలు పొందటానికి మాకు అలాంటి పరిశుద్ధాత్మని నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తూ, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలరా, దేవుని అపారమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపలో, నిస్వార్థమైనటువంటి ప్రేమలో, తల్లి ప్రేమ కంటే మించినటువంటి వాత్సల్యతతో మనందరినీ ఇప్పుడు వరకు భద్రపరిచినటువంటి దేవుణ్ణి ఘనపరుస్తూ, మహిమపరుస్తూ,
కృతజ్ఞతా భావంతో ఆయన పాదాలు పట్టుకుంటూ ఈరోజు ధ్యానం నిరీక్షణాస్పదమైనటువంటి రక్షణ, నిరీక్షించగలిగేటటువంటి దేవుని ప్రసాదమైనటువంటి ఈ రక్షణ భాగ్యం మనము పొందటానికి ప్రతి ఒక్కరము దాని యొక్క ప్రాశస్త్యత, దాని యొక్క ఆవశ్యకత, దాని ప్రత్యేకత అందరం కూడా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ ఎలాంటి నిరీక్షణను మనము పొందగలం, ఎలాంటి నిరీక్షణ మనము అది క్రియాత్మకంగా అది మన జీవితంలోనికి అది నిజస్వరూపమై నిజ అనుభవమై ఏ విధంగా సాక్షాత్కరింపు చేస్తుందో జీవితంలో అది అనుభవించేటటువంటి ఆ స్థాయికి ఈ క్రిస్మస్ ఏదైతే నిరీక్షిస్తున్నామో దానిని పొందగలిగేటటువంటి ఆ రక్షణ భాగ్యం అన్ని విషయాలలో, అన్ని కోణాలలో, మన జీవిత ప్రాంగణములో అది ఒక ఆకృతిని దాల్చగలిగేటటువంటి అనుభవంలోనికి దేవుని నుండి ఏది ఆశించాలో, దేవుని నుండి ఏది పొందాలో, దేవుని నుండి ఏది మనం అద్దుకోవాలో, దేవుని నుండి మనము ఏ రూపానికి మలచబడాలో, ఏ విధమైనటువంటి క్రియాపూరితమైనటువంటి ఆ జీవనానికి అలవడాలో, అనువదించాలో, ఏ విధమైనటువంటి నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలో దానిని స్వతంత్రించుకోవటానికి ఈ క్రిస్మస్ దోహదం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు అనేటటువంటి విషయాన్ని యేసయ్య అవతారం మనకి బోధిస్తుంది. పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి కొలవటం కాదు, కానీ పరిస్థితులను బట్టి దేవుని యొక్క పాదాలు పట్టుకోవటం కాదు, కానీ పరిస్థితులను అధిగమించగలిగేటటువంటి దేవుణ్ణి ఆయన చూడటమే మనకి రావలసినటువంటి దృష్టి. రావలసినటువంటి క్రిస్మస్ దృష్టి ఏంటంటే పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. పరిస్థితులు ఎంత విషమించినా, పరిస్థితులు ఎంత వికటించినా, దేవుని బిడ్డలారా, పరిస్థితులను మార్చగలిగేటటువంటి దేవుడు, పరిస్థితులను రూపాంతరీకరణ చేయగలిగినటువంటి ప్రభువు, పరిస్థితులను ఆయన ఆధిపత్యములోనికి, స్వాధీనములోనికి తీసుకొనగలిగినటువంటి సార్వభౌముడు ఈ లోకాన్ని దర్శించాడు అనేటటువంటి విషయాన్ని ఈ క్రిస్మస్ కాలంలో మనము చాలా లోతుగా నమ్మవలసినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథములో ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. జెఫన్యా 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూస్తే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప విషయం. గాడ్ ఈజ్ బికమింగ్ అండ్ గాడ్ ఈజ్ కమింగ్ అనేటటువంటి మాట చాలా చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ మాట వింటేనే మన రక్తం పొంగాల, మన రక్తం మన నరాల్లో నుంచి చాలా త్వరితముగా ప్రవహించాలా. ఎలాగంటే మనము
సంతోషముతో ఆనందంతో గంతులు వేయగలిగేటటువంటి ఆ ఆధ్యాత్మిక పారవస్యానికి మనము పయనించాలా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలా. రిజాయిస్ అంటున్నాడు అన్నమాట. గాడ్ ఈజ్ కమింగ్. దేవుడు నీ మధ్యకు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వములో అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నిటిలోకెల్లా చాలా ప్రాముఖ్యతను సంతరింపచేసుకుని ధన్యం చేసుకుందా అనేటటువంటి ఆలోచన, దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటానికి కారణమేంటి అనేటటువంటి ఆ యొక్క విశ్లేషణ మనకు వస్తూ ఉంటుంది. దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే ఈ యొక్క భూగ్రహం, ఈ గోళం, ఈ భూభంతి, ఈ భూమి, దేవుని బిడ్డలారా ఎంత ధన్యం అంటే దేవుడు ఒక చక్కని సృష్టిని చేయగలిగినటువంటి, ఒక దేవుని యొక్క సృజనాత్మకను చూడగలిగేటటువంటి, అందుబాటులో ఉండేటటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన మహిమను వివరించగలిగేటటువంటి, విస్తుపోయేటటువంటి ఈ అందమైనటువంటి సృష్టిని దేవుడు మాట ద్వారా చేశాడు. అంతేకాకుండా ఆయన రూపంలో, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మానవుణ్ణి చేశాడు. ఎంత అందంగా చేసినా మానవుడు లేకపోతే దాని అందము ఏమిటది, దానికి అర్థమేంటి? గ్రహాలన్నీ చాలా చాలా గొప్ప గ్రహాలు. సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, నక్షత్రం లేకపోతే, దేవుని బిడ్డలారా ఈ ఆకాశము లేకపోతే, ఈ అన్ని సృష్టిలోని లేకపోతే అవి ఊహించలేనటువంటి శూన్యం. కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం చేయబడినవంటే మానవుని కొరకు చేయబడినవి అనేటటువంటి వాస్తవాన్ని, ఎందుకంటే దేవునిని చూపించగలిగేటటువంటి, దేవుణ్ణి ప్రదర్శించగలిగేటటువంటి, దేవుణ్ణి ప్రత్యక్షీకరించగలిగేటటువంటి, దేవుని ఆలోచనలను వివరించగలిగేటటువంటి, దేవుని తరపున నిలబడగలిగేటటువంటి మానవుణ్ణి దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ ధన్యత ఎవరికీ లేదు, ఆ భాగ్యం ఎవరికీ లేదు. దేవుని బిడ్డలారా, ఆ ఔన్నత్య స్థితి ఎవరికి ఇవ్వలేదు దేవుడు, మానవుడికే ఇచ్చాడు. ఎందుకంటే మానవుని పోలికలో, మానవుని యొక్క స్వభావంలో, దేవుని బిడ్డలారా ఆ పోలిక ఎవరిదంటే అది దేవునిది. దేవుని యొక్క రూపంలో చేయబడినటువంటి ఆ గొప్ప విశిష్టత, ప్రత్యేకత, ప్రాశస్త్యత, దేవుని నైపుణ్యత, దేవుని సృజనాత్మకత మానవుణ్ణి చూస్తే గ్రహించాలా. దేవుడు వెలసినటువంటి భూమిది, దేవుడు పుట్టినటువంటి భూమిది, దేవుడు పెరిగినటువంటి స్థలి ఇది, దేవుడు తిరుగులాడినటువంటి ప్రదేశము భూమి. దేవుడు మానవునితో మాట్లాడినటువంటి, సంభాషించినటువంటి, తిరుగులాడినటువంటి ఆ గొప్ప ఆ పరలోకమే ఈ లోకములో వికసించిందా, పరిమళించిందా, పరిపక్వతలో ఒక చక్కని ఆ నిత్యత్వమే నివసించిందా అన్నట్లుగా యేసుక్రీస్తు యొక్క అవతారములో మానవుని యొక్క అనుభవం అయింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి కనబడింది భూమి మీద, దేవుని యొక్క నడక కనబడింది భూమి మీద. దేవుడు మధ్యగా వచ్చినటువంటి దేవుడు ఈ యొక్క భూబంతికి. దేవుని బిడ్డలారా, దేవుడు 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడంటే ఏ స్వరూపంలో?
మానవుని రూపంలో నీకు వచ్చినాడంటే ఈ ధన్యత భూబంతికి ఉందంటే దానికి అర్థం ఏంటంటే మానవునికి ఉన్నదని, మానవ జాతికి ఉందని, మానవ లోకానికి దేవుడిచ్చిన అతి శ్రేష్టమైనటువంటి వరం యేసుక్రీస్తు ప్రభు. చెప్పసఖ్యము కాని మహిమాన్వితమైనటువంటి దేవుని వరం యేసుక్రీస్తు ప్రభు అని దేవుని గ్రంథం బోధిస్తుంది. ఈ వరము ఒక చక్కని రూపం దానికి వచ్చింది. ఆయన పేరు ఏంటంటే యేసు, రక్షకుడు. నీకు సంతోషం, నీకు ఆనందం, నీకు శాంతి, నీకు సమాధానం, నీకు ధైర్యం, నీకు స్థైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మాట వింటేనే లోకానికి ధైర్యం. యేసు, ఈ భూబంతి మీద ఆ యేసు అనే నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. ఈ నామ జపం, ఈ నామ స్మరణం దేవుని బిడ్డలారా మానవుని బ్రతుకుని మార్చగలిగేటటువంటి నామం ఇది. శరణం యేసయ్య అంటేనే నీకు రక్షణ నీ జీవితంలో పొంగుద్ది. దేవుని యొక్క స్వభావం నీకు వస్తుంది. దేవుడి బిడ్డలారా ఈ ధన్యత, మానవుని మధ్యకు వచ్చినటువంటి ఆ ధన్యత ఎవరికి ఏ గ్రహములకి లేదనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకో తెలుసా? ది ప్రయారిటీ ఆఫ్ గాడ్ ఈజ్ హ్యూమన్. దేవునికి ఏదైనా ప్రాధాన్యత ఉంటే ఆ ప్రాధాన్యమైనటువంటిది ఏదంటే నీవు నేనే. దేవుడు అతిగా ప్రేమించింది ఎవరంటే నీవు నేనే. అందుకే ఆ దేవుడే దిగి వచ్చాడు. ప్రేమకు సంపూర్ణమైనటువంటి అర్థం, పరమార్థం, నిర్వచనం, విశ్లేషణం దేవుని బిడ్డలారా ప్రేమకు రూపం యేసయ్య. అది మనం గ్రహించాలా. నీవు చాలా విశిష్టమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు. నీవు ప్రధానమైనటువంటి అంశమైనటువంటి దేవుని యొక్క ఆ మూర్తిత్వములో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మానవుడు. ది ప్రయారిటీ ఆఫ్ గాడ్ ఈజ్ హ్యూమన్. కానీ దేవుని బిడ్డలారా మనం దూరం అయిపోతున్నామేమో, దగ్గర వచ్చినటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నామేమో. నీతో సంభాషించేటటువంటి దేవుడు నీవు చెవులు నీకు పనిచేయటం లేదేమో, నీవు చెవిటివాడవైపోయావేమో. దేవుని రూపములో ఉన్నటువంటి నీవు ఆ రూపం మారిపోయి నీకు చెవిడితనం వచ్చింది, గుడ్డితనం వచ్చింది, గ్రహించలేనటువంటి ఆ యొక్క హృదయం వచ్చింది. ఇది నీవు ఆర్జించుకున్నటువంటి అవాంఛనీయమైనటువంటి రూపం ఇది. దేవుని బిడ్డలారా ఇక్కడ మరి ఒకసారి చెప్తున్నాడు దేవుడు, మీ మధ్యనకు వస్తున్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్యకు వస్తున్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. గాడ్ ఈజ్ కమింగ్ టు యూ టు లివ్ అమాంగ్స్ట్ యూ. దేవుని బిడ్డలారా దేవుడు నీ మధ్యకు రావటం అనేది అది దైవ సంకల్పం. ఎందుకంటే రావలసినటువంటి అవసరత వచ్చింది. ఆయన రాని ఎడల నీ జీవితము వ్యర్థం. ఆయన రాని ఎడల నీకు భవిష్యత్తు లేదు. ఆయన రాని ఎడల నీ పరిస్థితులలో విజయం లేదు. ఆయన రాని ఎడల నీకు నిరీక్షణ లేదు. ఆయన రాని ఎడల నీ బ్రతుకుకే ఒక సఫల్యత, సంపూర్ణత లేదు. అందుకే జెఫన్యా
కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మతో పూర్ణుడై ఒక ప్రవచనాత్మకంగా ఒక నిరీక్షణాస్పదమైనటువంటి ఒక సువార్తను, ఒక శుభవార్తను అందించి మీరు ఆనందించండి, మీరు సంతోషించండి, మీరు గంతులు వేయండి. దేవుని బిడ్డలారా, నిజంగా క్రిస్మస్ మనకు ఆ సంతోషం ఇస్తుందా? ఆ సమాధానం ఇస్తుందా? ఆ యొక్క ఆనందం మన జీవితాల్లో ఉందా? అనేక సంవత్సరాలు నా జీవితంలో, నీ జీవితంలో క్రిస్మస్ ఆచరించాం, ఆర్భాటం చేశాం, పండగ చేశాం, అన్ని కార్యాలు చేశాం, ఆర్భాటం చేశాం. దేవుని బిడ్డలారా, కానీ రావలసినటువంటి ఆ ఆధ్యాత్మికత, రావలసినటువంటి ఆ యొక్క అనుభవం ఆయన రాకని జీవితంలో జరగకపోతే, ది ఇన్కార్నేషన్ మస్ట్ టేక్ ఇన్ యువర్ లైఫ్. దేవుడే నీలో సాక్షాత్కరించేటటువంటి అనుభవంలోనికి ప్రతి మానవుడు వెళ్ళకపోతే దేవుడు వెలవందే, దేవుని యొక్క రూపం కలగందే క్రిస్మస్ ఒక ఆచారం. దేవుని బిడ్డల ఆచారం అయితే నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందం లేదు, నిజమైన శాంతి లేదు, నిజమైనటువంటి రక్షణ లేదు, నిజమైనటువంటి ఆ జీవితములో ఉండవలసినటువంటి ఆ పారలౌకికమైనటువంటి అనుభవం లేదు. రోజుల్లో మనం సంతోషించలేకపోతున్నాం. ప్రతి కుటుంబంలో ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ ఆశ్చర్యము కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ విస్తుపోయేటటువంటి అనుభవం కానీ, ఉల్లసించేటటువంటి అనుభూతి కానీ, దేవుని బిడ్డలారా, ఆయన పాదాలు పట్టుకుని పారవస్యములోనికి వెళ్ళిపోయేటటువంటి ఆ అనుభూతి కానీ, దేవుని బిడ్డలారా, మానవుని జీవితం మౌలికంగా మారగలిగేటటువంటి ఆ మార్పు కానీ మనకు కనపడట్లా. నిన్ను రక్షించే దేవుడు మరలా ఆ కాలం వచ్చింది. నిన్ను సమీపించేటటువంటి దేవుని కాలము మరలా వచ్చింది, మన జీవితాల్లోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, గాడ్ వాస్, గాడ్ ఈజ్, గాడ్ విల్. ఇది చరిత్ర సత్యం. ఆది నుండి ఉండినటువంటి ఆది దేవుడు, కాలములో ప్రవేశించినటువంటి ఇమ్మానుయేలు దేవుడు, తిరిగి రానయ్యున్నటువంటి పరూసియా గాడ్. దేవుని బిడ్డలారా, తిరిగి రానయ్యున్నటువంటి ఆ పరూసియన్ గాడ్ నీ జీవితంలో మరి ఒకసారి ఉద్భవించాలా, మరి ఒకసారి ఆయన జన్మించాలా. నీ జీవితాన్ని ఆ జన్మ అది సార్థకం అవ్వాలా. అందుకే అంటున్నాడు, గాడ్ ఈజ్ గోయింగ్ టు డీల్ విత్ యూ విత్ హిజ్ అరైవల్. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు కానీ, ఎలాంటి క్షోభ ఉన్నదో నాకు తెలియదు కానీ, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నదో నాకు తెలియదు కానీ, ఎలాంటి అలజడిలో నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం, ఈ విశ్వమంతా అలమటిస్తుందో నాకు తెలియదు కానీ, క్రిస్మస్ గివింగ్ at another repetition, a repetitive promise that God is coming once again to save you, to give a salvation experience to every area of your life. క్రిస్మస్ మరి ఒకసారి ఈ వాగ్దానాన్ని ఇస్తుంది. చెయ్యి జార్చుకోకు, వదులుకోకో. ఆ అవకాశాన్ని, ఆధిక్యతను, ఆ భాగ్యాన్ని నీవు నిర్లక్ష్యము చేయకము. ఆయన నీకు రక్షణ కలుగజేయబోతున్నాడు. అన్ని విషయాలలో
ధైర్యముగా ఉండము అంటున్నాడు అన్నమాట. ఈ రోజులు అందరికీ పిరికితనమే. ప్రాణం ఎక్కడ పోద్దో, ఏం చచ్చిపోతానేమో, ఏమైపోతుందో, ఈ లోకం ఏమైపోతుందో, రేపేమైపోతుందో. అరే, దేవునిలో ఉన్నటువంటి వాడికి భయపడడు. బ్రతికిన దేవుడి గురించే, చచ్చిపోయిన దేవుడి గురించే. నీవు నిజంగా దేవునిలో ఉంటే నిన్ను ఏది తాకదు. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం లేకుండా నీ జీవితంలో ఏది జరగదని. వైరస్తో చచ్చిపోయావంటే నీ దినాలు దాంతో ముగిసిపోయినాయి అంతే. అంతేగాని వైరస్ వలన ఆకస్మికంగా చచ్చిపోయావు అని మానవుని భాషలో మాట్లాడుతున్నాం, కానీ పారమార్థికమైనటువంటి ప్రణాళికలో నీ దినాలు అంతే. అది బైబిల్ బోధ. దేవుని బిడ్డలారా, ఆ రోజుకి ముందు ఒకరోజు కానీ, ఆ రోజుకి వెనక ఒకరోజు కానీ నీది జీవితమును అంతమవదు. దేవుని సెలవు లేకుండా నిన్ను తాకేటటువంటి అధికారం ఏ శక్తికి లేదు ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, భయపడకము. నిన్ను చూచి అన్ని భయపడాలా? ఎందుకంటే యువర్ బిలాంగింగ్నెస్ ఈజ్ వెరీ వెరీ unique. God's becoming is your becoming. God's coming is your becoming. You are the child of God. క్రిస్మస్ ఇచ్చేటటువంటి ఒక సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది క్రిస్మస్. ఏ సంబంధం అంటే దేవుడు మాత్రమే కాదు, కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క బిడ్డవు. విశ్వాసులారా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. యు హ్యావ్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు యొక్క పుట్టుక, ఆ జన్మము, ఆయన యొక్క అవతారము నీ జీవితములో మౌలికమైనటువంటి విధానములో రూపాంతరీకరణ చేసి నీ బంధాన్ని, నీ సంబంధాన్ని మార్చివేశాడు మాట దేవుడు. ఆ సంబంధం ఏంటంటే నీ యొక్క ప్రభువు రాక వల్ల నీవు దేవుని బిడ్డవైపోయావు. క్రిస్మస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ రిలేషన్షిప్ దట్ ఎవ్రీ పర్సన్ బికమ్స్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యువర్ బ్రీడ్ ఈజ్ స్పెషల్. నీ బ్రాండ్ ఈజ్ గాడ్స్ బ్రాండ్, గాడ్స్ బ్రీడ్. దేవుని బిడ్డలారా, ఇది చాలా 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 యువర్ బిలాంగింగ్నెస్. యేసుక్రీస్తు ప్రభు పుట్టక వలన నీవు ఎవరవో, ఎవరి సొత్తువో నీవు గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంబంధాన్ని, ఆ సహవాసాన్ని, ఆ స్వరూపాన్ని మరలా కలిగించుకోవటానికి ఈ క్రిస్మస్ నీకు దోహదం చేయాలా? అది నా యొక్క ఆశ, నా తపన. దేవునిలో ఏమయ్యావు నీవు? దేవుడు వచ్చాడు. గాడ్ బికేమ్ హ్యూమన్. God became a co-companion. ఎవర్ కంటెంపరీయస్. దేవుడు నీకు సమకాలీనుడు అవ్వటం, నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడు కాలములో సమీపించటం, ఈ కాల గమనాన్ని మార్చటానికి, ఈ కాల స్వభావాన్ని మార్చటానికి, ఈ కాలము యొక్క ఆ గమ్యాన్ని చూపించడానికి, ఈ కాలములో ఉన్నటువంటి మనిషిని మార్చి ఈ కాలాన్ని నిత్యత్వములోనికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో కాలు పెట్టాడనేటటువంటి వాస్తవం. ఈ చరిత్రనే 2 ముక్కలు చేశాడన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆ ఘట్టం
నీవు మర్చిపోకూడదు. నీ జీవితాన్ని కూడా ఇంతకు ముందు, ఇప్పుడు, క్రీస్తు పూర్వమో క్రీస్తు శకమో అనేటటువంటి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి మార్పు నీలో కలగాల. క్రీస్తు లేనప్పుడు క్రీస్తు పూర్వము. ఈ క్రిస్మస్ ఆచరిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, బిఫోర్ క్రైస్ట్ వాట్ యు వర్, వాట్ యు, దేవుని బిడ్డలారా, వాట్ లైఫ్ యు లెడ్ బిఫోర్ క్రిస్మస్, బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ జీసస్ క్రైస్ట్, when God stepped into your life, యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆయన యేసు శకం ప్రారంభించినప్పుడు, యేసు అధ్యాయం నీ జీవితంలో తెరవబడినప్పుడు, యేసు యొక్క నిర్దిష్టమైనటువంటి రాక ఏర్పడినప్పుడు, క్రీస్తు శకం నీ జీవితంలో, దేవుని బిడ్డలారా హల్లెలూయా, ఆ క్రీస్తు శకమే నీ యొక్క జీవితాన్ని నిర్దేశించగలదు, ఆదేశించగలదు, నీ సంబంధాన్ని నిర్వచించగలదు, నీవెవరో చూపించగలదు, నీవు దేని కొరకు ఈ లోకములో ఉన్నావో దానిని ప్రదర్శించగలదు, ప్రత్యక్షీకరించగలదు, ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలదు, దేవుని వైపు తిప్పగలదు. ఆ క్రీస్తు శకం ప్రతి జీవితంలో మొదలు కావాలా? క్రిస్మస్ ఇచ్చేటటువంటి ఆ గొప్ప సవాలు నీవు నేను ఎదుర్కోవాలి బిడ్డలారా. నాట్ బిఫోర్ క్రైస్ట్, బట్ వాట్ ఐ కెన్ సే ఈస్ విత్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం కాదు కానీ క్రీస్తు శకం. ఈ క్రిస్మస్లో అలాంటి అనుభవానికి వెళ్ళాలా? క్రీస్తు రూపం నీలో ఏర్పడిన శకం అది. క్రీస్తు లక్షణాలు వచ్చినటువంటి, యేసయ్య లక్షణాలు వచ్చినటువంటి ఆ శకం అది. అది నూతన చరిత్ర నీ జీవితంలో, అది నూతనమైనటువంటి రూపాంతరీకరణని ఇచ్చింది. ఎవడైతే క్రీస్తునందుంటాడో వాడు నూతన సృష్టి. దేవుని బిడ్డలారా, నీవు మారకపోతే నీవు శాపగ్రస్తుడవుతావు, నాశనం అయిపోతావేమో, జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే, నీవు ఏమవుతావో అనేటటువంటి విషయం అది నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఏమయ్యాడు యేసులో, దేవుడు ప్రభు అయ్యాడు యేసులో, దేవుడు రక్షకుడయ్యాడు యేసులో, దేవుడు నీ తోడుగా వచ్చాడు యేసులో. ఇది గొప్పది, ఇది గొప్ప. ఆయన ఏమయ్యాడో నీకు చెప్పాను, మరి నువ్వు ఏమవుతావో. దూత ఒకసారి వచ్చి, యోసేపు నీవు పారిపోతున్నావు, నీవు పారిపోతున్నావు, నీవు పారిపోవాలని తలుస్తున్నావు యోసేపు. ఎక్కడి నుంచి పారిపోతావు? దేని నుంచి పారిపోతావు? నీవు నీతిమంతుడు అనే పేరు ఉన్నది కదా. నీవు నీతిమంతుడు అయితే దేవుని ప్రణాళిక నుంచి పారిపోతావా? నీవు రక్షణ ఎరిగినటువంటి వాడవైతే, నీవు దేవుని ధర్మశాస్త్రము ఎరిగిన వాడవైతే దేవుని ప్రణాళిక నుంచి పారిపోతావా? నీవు భక్తుడవైతే దేవుని పాదాల యొద్ద చెప్పబడిన దానికి నీవు సంకోచిస్తావా? సందేహిస్తావా? దేవుని ప్రణాళికలో పాలు పొందవా యోసేపు? నీవు రహస్యముగా పారిపోతావా? నీవు నీతిమంతుడవయ్యా? నీవు సరి అయినటువంటి నీతిమంతుడవైతే నీవు ఒకటవ్వాలా యేసుక్రీస్తు ప్రభు కొరకు. యు మస్ట్ బికమ్ a channel, a vessel, an instrument from bringing Jesus Christ into this world. ఎంత గొప్ప ఆధిక్యత! యోసేపు, నీ యొక్క మరియను నీవు అనుమానిస్తున్నావేమో, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన ఈ లోక రక్షకుణ్ణి కనబోతుంది. ఆమెను చేర్చుకో, ఆమెను అంగీకరించు, పారిపోకో, వదులుకోకు. నీకు దేవుడిచ్చేటటువంటి అవకాశాన్ని వదులుకోకు, దేవుడిచ్చేటటువంటి ఆధిక్యను వదులుకోకు, దేవుడిచ్చే అనుభవాన్ని వదులుకోకు, దేవుడిచ్చే పాత్రని వదులుకోకు. దేవుడిచ్చేటటువంటి ఆ పారలౌకికమైనటువంటి ప్రణాళికలో పాలు పొందేటటువంటి ఆ భాగ్యము నీ వదులుకోకు. దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు ఇచ్చినటువంటివి ఎన్ని వదులుకుంటున్నావు నీవు? యేసు క్రీస్తులో నీకు అనుగ్రహించబడిన ఆయుష్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? దేవుడిచ్చినటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? దేవుడిచ్చినటువంటి అవకాశాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? ఆధిక్యతలను ఉపయోగిస్తున్నావు? జీసస్ మస్ట్ మేక్ యూ టు ట్యాప్ దోస్ ఆపర్చునిటీస్. డోంట్ లూజ్ ఇట్. దేవుడు యేసులో ఇచ్చినటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క స్థానాన్ని, స్థితిని, పాత్రను, పోషణను, ఆధిక్యతను, అవకాశాన్ని నీవు చేజార్చుకుంటే నీ యొక్క దేవుని ముందు నీవు పరాజితుడవుతావు. యోసేపు ఈ రోజులో యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క తండ్రి అనిపించుకున్నాడు. అంటే దేవదేవుడు ఈ లోకములో పుట్టినప్పుడు ఆయన తండ్రి అనిపించుకునేటటువంటి ఆ యొక్క భాగ్యము, ఆ భోగము అనుభవించాడు యోసేపు. ఎప్పుడంటే తెలుసా? లోబడినప్పుడు, వదులుకోకుండా ఉండనప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి విధేయుడైనప్పుడు ఆయన స్థానమే మారిపోయింది. హీ హాస్ బికమ్ something, a very powerful channel in the plan of God, in the salvation of God. దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యములో నీ పాత్ర చాలా గొప్పది. యు ఆర్ బికమింగ్ ఎ వెసల్ ఇన్ ది మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రీస్తు బిడ్డ, యేసు బిడ్డ, యేసు కుటుంబం, యేసు సంఘం, యేసు సమాజం మస్ట్ బికమ్ ఎ పవర్ఫుల్ ఛానల్. ఆయన చేతిలో, శక్తి కలిగినటువంటి చేతిలో నిరీక్షణ నిలవగలిగేటటువంటి, రక్షణను గూర్చి చెప్పగలిగేటటువంటి, అందరికీ సమాధానం ఇవ్వగలిగేటటువంటి, స్వస్థతను ఇవ్వగలిగేటటువంటి, నిలబెట్టగలిగేటటువంటి, ఈ పరిస్థితులన్నింటినీ ఆజ్ఞాపించగలిగేటటువంటి ఆ శక్తి నీకొస్తుంది. దేవుని బిడ్డలారా, రక్షకుణ్ణి తీసుకురావాలి నువ్వు. ఇమ్మానుయేలు దేవుణ్ణి మధ్యలోకి తీసుకొచ్చేటటువంటి పాత్ర నీది. క్రిస్మస్ అలాంటి ఆధిక్యత. యు బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు బ్రింగ్ జీసస్ ఇన్ టు ది మిడ్స్ట్ ఆఫ్ కెలామిటీ, ఇన్ టు ది మిడ్స్ట్ ఆఫ్ దిస్ డివాస్టేటివ్ కండిషన్స్, pandemonic realities. You bring Jesus Christ, the Savior of the world, ది హీలర్ ఆఫ్ ది వరల్డ్. రక్షించే దేవుణ్ణి, స్వస్థపరిచే దేవుణ్ణి, ఆజ్ఞాపించే దేవుడిని, ఆదేశించే దేవుణ్ణి, ప్రతిదీ మట్టుమాయం చేయగలిగిన సర్వశక్తిమంతుణ్ణి తీసుకురాగలిగేటటువంటి పాత్ర నీది. యోసేపు, పారిపోతావా? ఎక్కడికి పారిపోతావయ్యా నీవు? పారిపోయి సాధించేదేముంది? నరకమా? దేవుని బిడ్డలారా, దేవుడు చివరిగా ఒకటి చెప్తున్నాను. జీసస్ కమింగ్ ఈజ్ ఇన్ అన్ యాంటిసిపేటరీ కమింగ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఇంకొక రాకను గురించి చూపిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, లోక కళ్యాణార్థమై ఒక యోగాన్ని, యాగాన్ని, ఒక యజ్ఞాన్ని చేసినటువంటి ఆ పుణ్య రక్షకుడు మరలా రాని ఉన్నాడు. ఇంకా రాక ఆలస్యం అవుతుంది ఏంటి? అందుకే నా ఇష్టానుసారంగా బతుకుతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టమే నా ఇదే అని నీ జీవితాన్ని నీవే కట్టుకుంటావా? నీవే శాసించుకుంటావా? దేవుని బిడ్డలారా, 2 పేతురు 3వ అధ్యాయము చూడండి, ఇలాగుంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో. దేవుని బిడ్డలారా, ఇన్ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ క్రిస్మస్ దేర్ షుడ్ బి యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి రాకట్ను ఉత్సహించేటటువంటి నీవు, ఆనందించేటటువంటి నీవు, ఉల్లసించేటటువంటి నీవు ఒక దాని కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరత, ఆవశ్యకత ఉన్నదనేటటువంటి విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను
నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన రెండవ రాకడ వస్తుంది? త్వరలోనే వస్తుంది. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే, యేసయ్యను తెలుసుకోని వారు ఎవరైనా ఉంటే, ఆయన రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా ఉంటే, కుటుంబమైనా ఉంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలు పొందనటువంటి వారు ఉంటే, ఆయన ఆలస్యానికి కారణం ఇక్కడ స్పష్టీకరించబడుతుంది. నీవు కూడా రక్షించబడాలా, నీవు ఆయన క్షమ పొందాలా, నీవు పాపాలు ఒప్పుకుని ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప పాప క్షమాపణ అనుభవంలోనికి వెళ్ళి ఆ సంబంధములో దేవుని బిడ్డై దేవుని కొరకు ఈ లోకంలో జీవించటానికి నీకు అవకాశం ఇస్తానికి కొరకు, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పరికరంగా పాత్రగా చేయటానికి కొరకు, లోకానికి నిరీక్షణ లేని లోకానికి, భయపడిపోతున్నటువంటి లోకానికి, ప్రాణభయంతో దివారాత్రులు గడుపుతున్నటువంటి ఈ యొక్క విశ్వానికి, ఈ లోకానికి నిరీక్షణనివ్వటానికి, దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నీవు అలాంటి స్థితికి వెళ్ళాలా? యు మస్ట్ బికమ్ ఎన్ యాంటిసిపేటర్స్ ఆఫ్ గాడ్స్ కమింగ్, సెకండ్ కమింగ్. యాంటిసిపేటర్స్, యు ద ప్రొక్లమేటరీ ఎంటర్ప్రైజ్, ప్రొక్లమేటరీ వెసల్స్. దేవుని బిడ్డలారా, నీవు ప్రకటించాలా? ఏం ప్రకటించాలా? ఆయన రక్షణ మాత్రమే ప్రకటించటం కాదు, ఆయన యొక్క విడుదల గురించే ప్రకటించటం కాదు, ఆయన ఇచ్చేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి స్వస్థత గురించే ప్రకటించటం కాదు, ఆయన మరలా నిత్య జీవం ఇవ్వగలడు, మోక్షం ఇవ్వగలడు, ఆయన నీకు నిత్య రాజ్యం ఇవ్వగలడు, నిత్యత్వం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన రానయ్యున్నాడు అనేటటువంటి ప్రకటించగలిగేటటువంటి ఆ స్థాయికి నీవు ఎదగటానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు యొక్క సమాజం రక్షణను గూర్చిన చెప్పేటటువంటి సమాజం. యేసు యొక్క సమాజం ఆయన కొరకు నిలబడి, దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ప్రయాసపడి ఆయన రక్షణ సువార్తను అందరికి అందేటటువంటి ఆ యొక్క సమాజం అది. యేసు వచ్చినటువంటి సమాజం, యేసు కేంద్రీకృతమైనటువంటి సమాజం, యేసు కొరకు ఎదురు చూస్తూ ప్రకటించేటటువంటి రాకడ కొరకు, ఆయన ఇచ్చేటటువంటి నిత్యత్వము కొరకు ప్రకటించేటటువంటి సమాజం ఇదే. లోకానికి నిరీక్షణ ఇవ్వగలిగేటటువంటి యేసు సమాజం ఇది. అలాంటి వారుగా మనం ఉండాలా? దేవుని బిడ్డలారా, దేవుడు వెలిశాడా? నీ జీవితంలో అడుగు పెట్టాడా? యేసు కొరకు బలమైనటువంటి ఆయన ప్రణాళిక నేర్చుకోవటానికి, ఆయన యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటానికి, ఆయన ప్రణాళికలో పాలు పొందటానికి నీవు సంసిద్ధంగా ఉన్నావా? ఆయన అనుగ్రహించేటటువంటి పరలోక సందేశాన్ని, ఆయన అనుగ్రహించేటటువంటి ఆ రాకడ సువార్తను నీవు ఇవ్వగలిగేటటువంటి, అందించగలిగేటటువంటి, కళ్ళు తెరిపించగలిగేటటువంటి వారుగా మనం తయారయ్యామో లేదో ఈ క్రిస్మస్లో నీవు నేను వేసుకోవలసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న నీ జీవితాన్ని కదిలించాలా? ఈ ఆలోచనలు నీ జీవితాన్ని మలచాలా? ఈ భావాలు నీ జీవితాన్ని కొత్త భాష్యం ఇవ్వాలని నేను కోరుతూ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మార్చబడిన వాడు నూతన ఆకాశం, నూతన భూమి కొరకు నిరీక్షించగలడు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, మా జీవితాలలో నీవు వచ్చి, మా మధ్యకు వచ్చి, మమ్మలను తాకి, మాతో సంభాషించి, మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రం. అంతేకాదు, నీ రక్షణ ప్రణాళికలో మమ్మలను పాత్రలుగా చేసినందుకు నీకు స్తోత్రం. అంతేకాదు కానీ
నీవు మరలా రానయ్యున్నటువంటి ఆ గంభీరమైనటువంటి సత్యాన్ని ప్రజలకు అందించి ఈ లోకాన్నే ఆ నిత్య రాజ్యము కొరకు సిద్ధపరిచే భాగ్యం బాధ్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ అలాంటి ఆలోచనలతో మమ్మల్ని నింపాలని కోరుకుంటూ యేసయ్య పుణ్యనామములో లోకాన్ని రక్షించే ఒక నామములో లోకాన్ని స్వస్థపరిచేటటువంటి నామములో రానయ్యున్నటువంటి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని యొక్క శాంతి, సమాధానము, ఆనందం, స్వస్థత, నిరీక్షణ మీకు అనుగ్రహించబడను గాక. ఆమెన్. ఊర్ధ్వలోకమందు